అయితే మీరు ఎందుకు సార్ అందరూ ఎక్కువగా సినిమా అంటే ఒక మహేష్ బాబు గారి సినిమా, సుప్రీం సాయిధరం తేజ్ గారి సినిమా పక్కన పెట్టేస్తే ఎక్కువగా ఆల్మోస్ట్ సీనియర్ హీరోస్తోనే సినిమాలు లైన్అప్ చేసుకుంటారు. అంటే రీజన్ ఏమైనా ఉందో దానికి పర్టికులర్గా? అంటే పాన్ ఇండియా వచ్చిన తర్వాత హీరోస్ అందరూ కూడా బిజీ అయిపోయారు. వాళ్ళే ఒక 2-3 years నడుస్తున్న ప్రాజెక్ట్. సో చేయాలన్నా కూడా ఆప్షన్స్ లో చూసుకుంటే అండ్ నాకు బాగా హ్యాపీగా అనిపిస్తున్న ఆప్షన్స్. సో మనకి నేను అభిమానించి చూస్తూ పెరిగిన హీరోలు కాబట్టి సో వాళ్ళతో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి చేసుకుంటూ వస్తున్నాను. అండ్ బాలకృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేశాను. వెంకీ గారు అలాగే మా మూడో కాంబినేషన్. రేపు మోస్ట్లీ చిరంజీవి గారిది. అది అది అంటే సినిమా ప్రాజెక్టు అన్ని మనకి విజిబుల్ గా కనపడతాను. సో హ్యాపెనింగ్ గా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ తిరుగుతున్నాను. అక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాను. మేబీ అక్కడ అవకాశం అనేది కనపడట్లేదు. దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. కాదు సార్, మీ సెటప్లన్నీ కూడా అంటే మీరు అనుకుంటున్నారేమో అనిపిస్తుంది రీజనల్ అని. ఇప్పుడు ఈ సెటప్ ఉంది సార్, ఈ సెటప్ ఎక్కడ చూసినా నవ్వే కదా. బట్ అంటే కాదు, ఎందుకు రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు మీకు మీరుగా? పాన్ ఇండియా మార్కెట్ ఉండి కూడా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. రిస్ట్రిక్ట్ అని కాదు, ఇది తెలుగు నేటివిటీకి, తెలుగు భాషకి, తెలుగు యాక్సెంట్కి మార్చుకొని చేసిన ఫిల్మ్. మళ్ళీ ఇది ఇమీడియట్ పాన్ ఇండియా అన్నప్పుడు చాలా వర్క్ చేసి చేయాలి. సో హిందీ ఫిల్మ్ అన్నప్పుడు హిందీకి ఇది టోటల్ మారిపోద్ది. కొద్దిగా బేసిక్ సోల్ అలాగే ఉంటుంది, ప్యాటర్న్స్ మారిపోతాయి. కాబట్టి ఎందుకు దీని ఇలా ఉంటే మేబీ ఇది హిందీలో ఎవరైనా చేయించుకోవచ్చు కదా. మనం ఇది తీసుకెళ్ళి అక్కడ వేసి ఆడియన్స్ దగ్గర ఇది రుద్దటం కంటే, ఎందుకంటే వెంకీ గారికి అక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ప్రాపర్ హిందీ నేటివిటీ చేసే వాళ్ళు చేస్తే బాగుంటది. అది ఇంకొక హీరోని చేస్తే బాగుంటది. అండ్ అందుకని నేను రీజనల్ వరకే పెట్టాను. ఎవరైనా రీమేక్ చేసుకున్నా కూడా బాగుంటది కదా. అంటే పుష్ప అప్పుడు ఒక మాట చెప్పారు సుకుమార్ గారు ఇది పాన్ ఇండియా సినిమా అని రాజమౌళి గారు చెప్తే, లేదు నేను ఓన్లీ తెలుగు వాళ్ళ కోసం చేశానంటే, నువ్వు తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా అని చెప్పి. యాక్షన్ ఓకే, బట్ కామెడీకి వచ్చేసరికి కొద్దిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొద్దిగా చేంజ్ ఓవర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ తమిళ సినిమా కామెడీ ఒకలా ఉంటుంది, మన సినిమా కామెడీ ఒకలా ఉంటుంది, హిందీకి ఒక సినిమా ఒకలా ఉంటుంది. సో ఆ కామెడీ హ్యూమర్కి వచ్చేసరికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. సో మనం ఇక్కడ అనుకుంటే యాస్టీస్ గా అక్కడ పండుద్దని గ్యారంటీ లేదు. హ్యూమర్ దాన్ని వాళ్ళకి తగ్గట్టు అడాప్ట్ చేసి చేయాలి. యాక్షన్ అనుకోండి, సో ఎనీ లాంగ్వేజ్ యాక్షన్ ఎమోషన్ ఇస్ సేమ్. డ్రామా, యాక్షన్, కామెడీ ఇస్ నాట్ లైక్ దట్. కామెడీ ప్రతి రీజియన్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని మొన్న మీరు అన్నారు నేను పెద్దగా చదువుకోలేదు అన్నారు, బట్ మీరు చెప్తున్న ఆన్సర్లు వింటుంటే మాకు అర్థం మీరు పిహెచ్డీ చేశారు ఒక సినిమా. నేను సినిమానే చదివాను. అదే సార్, సినిమాలో పిహెచ్డీ చేశారు, చదవడం కూడా కాదు మీరు యాక్చువల్గా.